Good evening. First of all, thank you to all our GVBL members. మనం నిజంగా అనుకోలేదు ఇంత క్రౌడ్ వస్తుందని. మనం ఏంటంటే అనుకోకుండా మనకు కొత్త చాప్టర్లు 7 లాంచ్ అయ్యాయి కాబట్టి క్రౌడ్ అయ్యి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. ఎవరైనా ఇబ్బంది అయితే క్షమించగలరు. ఎందుకంటే మనం అనుకున్న క్రౌడ్ 600 to 700 మెంబర్స్, బట్ మోర్ దెన్ 1000 మెంబర్స్ గ్యాదరింగ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్. గౌరవనీయులైన మన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, మన కేపీసీ అనిల్ అన్న గారు, డి శ్రీనివాస్ అన్న గారు, టైటాన్ కౌన్సిల్ సభ్యులు, నాతో పాటు హెడ్ టేబుల్ సభ్యులు, చాప్టర్ డైరెక్టర్స్, స్పాన్సర్స్, మీడియా మిత్రులు, నా ప్రియమైన జీవీబీఎల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్స్ టు అమ్స్ అండ్ టాన్స్ ఈశ్వర్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ అరేంజ్మెంట్స్ ఫర్ యువర్ కన్వెన్షన్. అండ్ ఈరోజు మనం కేవలం ఒక వార్షికోత్సవం జరుపుకోవడం కాదు, ఒక గొప్ప వ్యాపార కుటుంబ విజయాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు నేను ఒక వ్యక్తిగా ఇక్కడ నిలబడలేదు. వేలాది ఆర్యవైశ్యవేత్తల ఆశలు, ఆకాంక్షలు, కళలకు ప్రతినిధిగా ముందున్నాను. 1 సంవత్సరం క్రితం మన దగ్గర ఒక కళ మాత్రమే ఉంది. ఈరోజు ఆ కళకు రూపం వచ్చింది, ఆ రూపానికి బలం వచ్చింది, ఆ బలానికి విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసమే ఈరోజు జీవీబీఎల్ మీ ముందుంది. జీవీబీఎల్ ఒక సంస్థ కాదు, ఒక కుటుంబం. జీవీబీఎల్ ఒక నెట్వర్క్ కాదు, ఒక శక్తి. జీవీబీఎల్ ఒక వేదిక కాదు, తరాలను తీర్చిదిద్దే వ్యాపార సమాఖ్య. మన లక్ష్యం కేవలం విజిటింగ్ కార్డులు మార్చుకోవడం కాదు, మన లక్ష్యం జీవితాలను మార్చడం, వ్యాపారాలను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలు సృష్టించడం, ఒక సభ్యుడి విజయాన్ని మొత్తం జీవీబీఎల్ విజయంగా మార్చే సంస్కృతిని నిర్మించడం. ఈరోజు మనం 14 చాప్టర్ల కుటుంబంగా ఎదిగాం, కానీ ఇది నా కళకు ఆరంభం మాత్రమే. నా కళ ప్రతి జిల్లాలో ఒక గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్ చాప్టర్, ప్రతి రాష్ట్రంలో జీవీబీఎల్ నాయకత్వం, భారతదేశంలోని ప్రతి ప్రధాన నగరంలో జీవీబీఎల్, ప్రపంచంలోని ప్రతి దేశంలో మన సభ్యులు. ఒకరోజు ప్రపంచంలోని ఏ నగరానికి వెళ్ళినా నేను జీవీబీఎల్ సభ్యున్నని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. మీకు ఏ సహాయం కావాలి అని అడిగితే కుటుంబాన్ని నిర్మించాలి. అదే నా కళ, అదే మన లక్ష్యం. కానీ గుర్తుంచుకోండి, సభ్యుల సంఖ్య గొప్పది కాదు, సభ్యుల విజయం గొప్పది. ఎంతమంది కొత్త వ్యాపారాలు ప్రారంభించారు, ఎంతమంది సభ్యుల టర్నోవర్ పెరిగింది, ఎంతమంది యువ వ్యాపారవేత్తలు ఎదిగారు, ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి, అదే జీవీబీఎల్ విజయాన్ని కొల్చే నిజమైన ప్రమాణం. ఈరోజు మరో చారిత్రాత్మక ఘట్టం. 7 కొత్త చాప్టర్ల హెడ్ టేబుల్ను ప్రకటిస్తున్నాం. నాయకత్వం అంటే పదవి కాదు, బాధ్యత, సేవ. ఇతరులు కూడా నాయకులుగా తీర్చిదిద్దడం. ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు కేవలం ఒక చాప్టర్ను నడపడం కాదు, ఒక గొప్ప వ్యాపార సంస్కృతిని నిర్మించబోతున్నారు. జీవీబీఎల్ భవిష్యత్ అభివృద్ధికి నాయకత్వం వహించబోతున్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి టైటాన్ కౌన్సిల్ సభ్యునికి, హెడ్ టేబుల్ సభ్యులకు, చాప్టర్ డైరెక్టర్స్, స్పాన్సర్స్కు, మీడియా మిత్రులకు, వాలంటీర్లకు మరియు ప్రతి జీవీబీఎల్ సభ్యునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మిత్రులారా, చరిత్రను చూసేవారు చాలామంది ఉంటారు, చరిత్రను చదివేవాడు కూడా చాలామంది ఉంటారు. కానీ చరిత్రను సృష్టించే అవకాశం కొద్దిమందికే వస్తుంది. ఆ అవకాశం ఈరోజు మన చేతుల్లో ఉంది. రాబోయే తరాలు ఆర్యవైశ్య వ్యాపార ప్రపంచాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగితే 2026లో జీవీబీఎల్ మొదటి వార్షికోత్సవం నుంచే ఈ కొద్ది అధ్యాయం ప్రారంభమైంది అని గర్వంగా చెప్పేలా మనం పనిచేద్దాం. ఈరోజు ఇక్కడి నుంచి ఒక నిర్ణయంతో వెళ్ళండి. నేను కేవలం సభ్యునిగా ఉండను, జీవీబీఎల్ ప్రతినిధిగా ఉంటాను. నేను అవకాశాల కోసం ఎదురుచూడను, అవకాశాలను సృష్టిస్తాను. నేను ఒక్కడనే ఎదగను, నాతో పాటు మరో 10 మందిని ఎదగనిస్తాను, నా చాప్టర్ మొత్తాన్ని ఎదగనిస్తాను. ఎందుకంటే కలిసి నడిస్తే ప్రయాణం అవుతుంది, కలిసి పనిచేస్తే సంస్థ అవుతుంది.
కలిసి కలలు కంటే శక్తివంతమైన వ్యాపార సమాఖ్య అవుతుంది. కలిసి అంకిత భావంతో ముందుకు సాగితే స్ఫూర్తిదాయకమైన విజయంగా గాథ సృష్టించబడుతుంది. రండి, మనమంతా కలిసి జీవీబీఎల్ను భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వనీయమైన ఆర్యవైశ్య వ్యాపార వేదికగా తీర్చిదిద్దాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనము త్వరలో అమెరికాలోని డల్లాస్లో కూడా మన చాప్టర్ను ప్రారంభించబోతున్నాము. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, వైజాగ్లో కూడా మన చాప్టర్ను ప్రారంభించబోతున్నాము. త్వరలో నెల్లూరులో కూడా ప్రారంభించబోతున్నాము. ఒకే లక్ష్యం, ఒకే కుటుంబం, ఒకే దిశ, ఒకే శక్తి. జీవీబీఎల్, జై జీవీబీఎల్, జై ఆర్యవైశ్య సమాజం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్ along the way from Manchiryal, Jagitala, Karimnagar, Warangal, Suryapeta, Khammam and so many places, not only Hyderabad, for other places also. Thank you one and all for your time and patience. Thank you very much. సభకు విచ్చేసినటువంటి ఈ కలయికకు, ఈ బాంధవ్యాలు అనబడే ప్లాట్ఫామ్కు విచ్చేసినటువంటి మన కమ్యూనిటీ బంధువు, ఆప్తుడు, కేపీసీ అధిపతి అనిల్ అన్న గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బిజినెస్ బాగానే వస్తుంది గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ అందరికీ, అలాగే ఈ ప్లాట్ఫామ్లో ఉన్న చాప్టర్స్ లీడర్స్ అందరికీ మరొకసారి శుభాభినందనలు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ అందరినీ ఉత్సాహంగా, కమ్యూనిటీ బాంధవ్యంతో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. కమ్యూనిటీ డెవలప్మెంట్లో పరిపూర్తి సాధిస్తామనే ఉద్దేశం ఎంత తొందరగా వస్తుందో చాలా అతి చేరువలో ఉంది అని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అలాగే తెలంగాణ వైశ్య గజెటెడ్ ఆఫీసర్స్ నుంచి అఫ్కోర్స్ నేను ఫౌండర్ ప్రెసిడెంటు. ఇక్కడికి ఇప్పుడే మా మిత్రుడు కాబోయే ప్రెసిడెంట్ ఆఫ్ టీవీ గోవా లింగమూర్తి అండ్ జనరల్ సెక్రటరీ మా మిత్రుడు ఇద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. నాకు ఈ వేదికలన్నీ ఎంత బలంగా ఉంటే చిరస్థాయిగా కమ్యూనిటీ చాలా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో డౌట్ ఏం లేదు. మనకెన్ని చాలా రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ రకమైనటువంటి గ్లోబల్ వైశ్య లీడర్స్, బిజినెస్ లీడర్స్ అనే ప్లాట్ఫామ్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చాలా ఘంటాపదంగా చెప్పొచ్చు. దీనికి విశేష కృషి చేసినటువంటి వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు, మరి తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే స్పిరిట్తోని ఈ ప్లాట్ఫామ్కి, అలాగే మన కమ్యూనిటీ నుంచి ఎదుగుతున్నటువంటి పారిశ్రామిక మిత్రులకి అందరికి కూడా సపోర్ట్ చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. నా స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అండి. ఛాయలు బంద్ చేస్తే బాగుంటుందేమో. మనకి ఈ కలయిక బిజినెస్ అనే ఉద్దేశంతోనే కాదు, బాంధవ్యాన్ని గట్టిపరుచుకునేటటువంటికి ఏర్పరచుకున్నటువంటి వేదిక.
ఇది ఒక బిజినెస్ ఒక్కటే కాదండి, 360 యాంగిల్స్లో 360 డిగ్రీలలో ఈ వేదిక పనిచేస్తూ ఉంది. అందుకే ఇక్కడ అందరూ గుప్తాలే కదా ఉంది. ఇక్కడ మా మిత్రుల కంటే మా సిస్టర్స్ అందరూ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే చెప్దాం అనుకుంటున్నాను. నేను బాగా నమ్ముతానండి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఐఎమ్ వెరీ ష్రూడ్. అందుకే మనకి ఈ వేదికల్ని ఏర్పరచుకోవాలంటే మీరందరూ కూడా వెతుకుతున్నారు మనుషుల్ని. ఐఎమ్ రైట్? పక్కనున్న వాళ్ళు ఎవరు, అసలు మనోడైనా కాదా, లేకపోతే ఇంకేంటి, ఆ దుస్థితి ఎందుకు వచ్చింది మనకి? నేను దుస్థితి అనే మాట మాట్లాడుతున్నా. ఆ దుస్థితి ఎందుకు వస్తుంది? అందుకనే మనకి ఏదైతే ప్రతి కమ్యూనిటీ తోకలు ఉంటాయి. ప్రతి కమ్యూనిటీకి తోకలు ఉంటాయి. మనకున్న మన తోకని కూడా సరి అయిన విధంగా మనము దాన్ని తగిలించుకోకపోవడం వల్ల మన గుర్తింపు రావట్లేదండి. మీకు తెలుసా, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి పొలిటీషియన్ దగ్గర, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర అందరి దగ్గర కూడా ఫినాన్స్ మెయింటైన్ చేసేది ఒక గుప్తా ఉంటాడు 100%. మీకు తెలుసా, మనకు మీడియా సంస్థలలో టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇక్కడ అందరు కూడా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, బిజినెస్ మెన్స్ ఉన్నారు. మీరు బాగా వినాలా. నా సిస్టర్స్ అందరికీ అదే చెప్పబోతున్నా నేను. ఎందుకు వస్తుంది అంటే మన పక్కని గుప్తా అని లేకపోవడం. ఎందుకు సిగ్గుపడుతుండ్రో నాకేం అర్థం కావట్లే. ఎందుకు పక్కన అరే వేరే వాళ్ళు అనుకుంటున్నారు కదా, బాగానే చెప్పుకుంటున్నారు కదా, మనం ఎందుకు సిగ్గుపడాలి? ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ నా పేరు పక్కన మా ఫాదర్ గుప్తా పెట్టలేదు. బట్ గత 20 ఏళ్ళ నుంచి నేను పక్కన శ్రీనివాస్ గుప్తా అనే పెట్టుకుంటాను. ఎవరు దగ్గర ఇస్తారో దగ్గర. ఎప్పుడైతే మనం లీడర్స్కి ఎదుగుతుంటామో మనకు గుర్తింపు వస్తుంది. సో దయచేసి అమ్మలక్కలందరికీ చెప్తున్నాను, పిల్లల పక్కన ఇప్పటికైతే ఎవరికైతే పెట్టలేదో గుప్తా అని స్టార్ట్ చేయండి. వాళ్ళు ఎవరో అంటారు లైన్స్, ఇక్కడ అందరికీ లైన్స్ అని మళ్ళీ ఇంకో ఏదో క్లబ్ ఉంటుంది ఇక్కడ లైన్స్ కాకుండా రోటరీ. దే ఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ రోటరియన్, ఐఎమ్ ఏ లైన్. అరే ఎక్కడ లైన్ రా బాయ్, ఇక్కడ నువ్వు గుప్తా అనే చెప్పుకోవట్లేదు, అక్కడ లైన్ అని చెప్పుకుంటున్నావు. ఇది అవసరమా? సో దయచేసి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని కనీసం వచ్చే జనరేషన్ కన్నా మీరు ఇది ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్త మిత్రులందరికీ కూడా నేను ఒకటే, మా ఆఫీసర్స్ తెలంగాణ వైశాఖ గజెటెడ్ ఆఫీసర్స్ తరపు నుంచి డెఫినెట్గా మా మిత్రులు ఉన్నారు. ఏ సహాయం కావాలన్నా ఏదైనా ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి చాలా కంటిన్యూగా మేము సహకరిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ఎప్పుడు ఏది అవసరమైనా డెఫినెట్గా మా దగ్గర మిత్రులు వచ్చినారు. సరే నేనంటే నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతున్నాను, బట్ వాళ్ళు 7-8 ఇయర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అప్రోచ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా చేసుకొని డెఫినెట్గా వాళ్ళని అట్లా మోల్డ్ చేసి పెట్టినాం. దాదాపుగా 1600 మంది గజెటెడ్ ఆఫీసర్స్ ఉంటారండి మనకు. ఎందుకు తెలియట్లేదంటే మళ్ళీ సేమ్ లేదు, తోకలేకపోవడమే. చాలా 360 యాంగిల్ పనిచేస్తుందమ్మా దీంట్లో. ఎందుకో మరి మనం అక్కడ వెనుకబడిపోతూ ఉన్నాం. ఒక్కొక్కరిని మీరు చాప్టర్సు ఐడెంటిఫై చేయాలంటే మళ్ళీ అక్కడికి ఫోన్ చేసి మనోడైనా జర చెప్పురా భయ్ అని అడగాల కదా. పక్కనోన్ని అడిగే పరిస్థితి ఎందుకు మనకు రావట్లేదు. మొట్టమొదటి ఈ కార్యక్రమాలన్నీ చేసే ముందు మనము గౌరవించడం నేర్చుకుందాం. కమ్యూనిటీ పరంగా డెఫినెట్గా ప్రౌడ్లీ చెప్పుకోండి మీరు, ఏస్ ఐఎమ్ గుప్తా బై ఫర్ కమ్యూనిటీ, ఐఎమ్ గుప్తా బై కమ్యూనిటీ అని చెప్పుకోండి. డెఫినెట్గా మీకు తెలుసా, దేశంలో ఉన్నటువంటి అత్యధిక పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా అయితే నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, అందరూ దాదాపుగా 82% గుప్తాస్. అయితే అగర్వాల్ కావచ్చు, మహేశ్వరి కావచ్చు, వాళ్ళందరూ నార్త్ ఇండియా గుప్తాస్. వీళ్ళందరూ కూడా నిన్న ప్లాస్టిక్ ఇండస్ట్రీ
ఒకటి ప్లాట్ఫామ్ ఉంటే నేను పోయి మాట్లాడాల్సిన సందర్భం వస్తే మాట్లాడినాను. 62% వైశ్యాస్ ఉన్నారు ప్లాస్టిక్ ఇండస్ట్రీలో. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే బిల్డర్స్ ఎంతమంది ఉంటారో తెలుసా మనకి? 120 మంది. యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్ 120 మంది బిల్డర్స్ ఉన్నారండి. హైదరాబాద్ని ఏకఛత్రాధిపత్యం చేసేటటువంటి బిల్డర్స్ ఉన్నారు. ఎక్కడ తక్కువ లేదు కమ్యూనిటీ. బట్ ఒకటే ఏంటంటే యూనిటీ లేకపోవడం. దయచేసి మీరు అందరూ ఒకరికి ఒకరు కమ్యూనిటీలో మనం అంటాం కదా, అమలకలు అందరూ తెలుసు, ఫస్ట్ మనము మన ఫ్యామిలీ, తర్వాత బయటికి, ముందు మన కమ్యూనిటీ, తర్వాత సోషల్ సర్వీస్. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఇది వస్తే ఆటోమేటిక్గా ఈ వేదికలన్నీ కూడా బలపడతా ఉంటాయి. సరే, ఈసారి పారిశ్రామికవేత్తలకు వచ్చినట్టయితే 100%గా ఓన్లీ అంటే ఏ బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నిన్నటి గురించి చెప్తాను నేను. ప్లాస్టిక్ ఇండస్ట్రీ గురించి. ప్లాస్టిక్ ఇండస్ట్రీ మన జీడిపికి భారతదేశంలో 4.5 జీడిపికి ప్రోత్సహిస్తూ ఉంది. 30,000 మందికి 18 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు. 40,000 యూనిట్స్ ఉన్నాయి. ఈ రకం ఆ 40,000 యూనిట్స్లో దాదాపుగా 18 నుంచి 21,000 యూనిట్స్ వైశ్యాస్ చేతిలో ఉన్నాయండి. ఎందుకు మరి ఇది ఎందుకు కనబడట్లేదు అంటే, మళ్ళీ లాస్ట్కి వస్తే మళ్ళీ తోకలేకపోవడం, మనకు లేకపోవడం. సో దయచేసి మీరందరూ కూడా యూనిటీని ప్రోత్సహించండి. చాలామంది ఆయన అమ్మలక్కలను వేడుకోవాల్సింది ఒకటే ఉంది. కిట్టి పార్టీలు అందరూ పోతారు, ఎక్కడైనా కమ్యూనిటీ భావంతో అది చేస్తున్నారు. ఒక 15 నిమిషాలు ఉండండి, దాంట్లో పెట్టండి, దాంట్లో ఎజెండా పెట్టండి, కమ్యూనిటీ డెవలప్మెంట్ అండి. నేను అందరికీ చెప్తా ఉన్నా, దయచేసి పారిశ్రామికవేత్తలందరికీ కూడా మీరు ఎదగండి, కమ్యూనిటీని బలపరచండి. డెఫినెట్గా మీ వల్ల ఏదదే మేము ఆశించేది అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ. ఈ జీవీబీఎల్ అనే సంస్థ ఒక్క సంవత్సరంలో 10 నుంచి 12 చాప్టర్స్ ఓపెన్ చేసి తెలంగాణ అంతటా 1000 మంది మెంబర్స్తో అనతి కాలంలోనే, అంటే చాలా తక్కువ టైంలోనే 1000 మందిని ఈరోజు ఇక్కడ గ్యాదర్ చేసి ఇంత మంచి గ్రాండ్గా మీ అందరికీ ఒక మంచి గ్యాదరింగ్ లాగా తయారు చేసి మీ అందరూ వ్యాపారం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, పెళ్ళిళ్ళ గురించి కానీ, నెట్వర్క్ చేసుకోవడం కానీ చేసుకునే సదుపాయం కల్పించినందుకు ముందుగా మీ అందరు జీవీబీఎల్ మెంబర్స్కి, దాని ఆర్గనైజర్స్కి, ఈవెంట్ కోఆర్డినేటర్స్కి, ఈ వెల్కమ్ కమిటీకి కానీ, డయాస్ కమిటీకి కానీ ముఖ్యంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెరీ గ్రేట్ జాబ్ మీ జీవీబీఎల్ అందరూ. ఇందాక శ్రీనివాస్ గారు మన కమ్యూనిటీలో ఉండే రకరకాల ఛాలెంజెస్ ఏంటి, మన కమ్యూనిటీ ఎక్కడ మనం ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఎక్కడ మనం గుర్తింపులు తీసుకోలేకపోతున్నాం అనే దాని మీద చాలా డీటెయిల్గా అర్థమయ్యే రకంగా చెప్పినాడు. నేను 2-3 పాయింట్లు చెప్పగలుగుతున్నా. ప్రపంచాన్ని శాసించేది రాజకీయం, అధికారం. అది అధికారులు అంటే పెద్ద అధికారులు, శ్రీనివాసులు అంటే అధికారులు. 3 వ్యాపారస్తులు పన్ను కడితేనే అధికారులు దాన్ని వసూలు చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలనో రాజకీయ నాయకుడు చేస్తాడు. ముఖ్యంగా మన వైశ్య కమ్యూనిటీ అందరం బిజినెస్లో ఉంటాం. అంటే వన్ ఆఫ్ ది ఎక్కువ ట్యాక్స్ కట్టేది మన కమ్యూనిటీనే. మీరు లెక్క ప్రకారం చూస్తే జైన్ అనే కమ్యూనిటీ భారతదేశంలో 10% ఆఫ్ ది ట్యాక్స్ ఓన్లీ జైన్ కమ్యూనిటీ ఒకటే వస్తాయనేది వాళ్ళ దగ్గర ఒక అంచనా. మన కమ్యూనిటీలో ఎందుకు లెక్క లేదంటే, మన కమ్యూనిటీలో పేర్లు రకరకాల పేర్లు, కొన్ని చోట్ల వైశ్యులు అంటారు, కొన్ని చోట్ల కోమట్లు అంటారు, కొన్ని చోట్ల ఆర్యవైశ్యులు అంటారు. మనం రకరకాల పేరుతో చెప్పుకోవడం వలన, రెండోది మనకు ఒక ట్యాగ్ ఉండదు. అంటే మన కమ్యూనిటీకి కొందరు కుమార్ అంటారు, కొందరు శెట్టి అంటారు, కొందరు వైశ్యులు అంటారు. రకరకాల పేర్లు చెప్పుకోవడం వలన గుర్తింపు లేదు. కాబట్టి మన కమ్యూనిటీలో ఒక ట్రాక్ అనేది లేదు. కాబట్టి మన కమ్యూనిటీలో ఎంత ట్యాక్స్ కడుతున్నామో చెప్పలేం. కానీ ఇంచుమించు మన కమ్యూనిటీ కూడా ఏమాత్రం తక్కువ లేకుండా 4-5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దాంట్లో భారతదేశంలో ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అలాగే ఈ
తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు కొన్ని వందల సంవత్సరాలను చూస్తే ఎక్కడ లేని రకంగా మీరు ఏ ఊరు పోండి ఒక అమ్మవారి శాల ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది, ఏ దేవస్థానం పోండి మన కమ్యూనిటీతో ఒక సత్రం ఉంటుంది, అక్కడ ఉచిత భోజనం అరేంజ్ చేస్తారు. ప్రతి ప్లేస్లో మన కమ్యూనిటీకి మన పాత పూర్వీకులు చేసిన గొప్ప పేరు వలన ప్రతి ప్లేస్లో మనకు కావాల్సిన గుర్తింపు వచ్చరంగా తయారు చేసి పెట్టింటారు. అది కేవలం మన గొప్పతనం కాదు, మన పూర్వీకులు మన కోసం చేసిన ఒక గొప్ప కార్యక్రమం అది. ఈరోజు మనం ఎక్కడికి పోయినా వైశ్యుల్లో ప్రతి ఒక్కరితో వ్యాపారం చేయాలనుకుంటే వైశ్యుడు ఎవరైనా వ్యాపారం జాయిన్ అవుతా అంటే ఖచ్చితంగా ప్రతి కమ్యూనిటీ వాడు మనం వెల్కమ్ చేస్తాడు. ఎందుకంటే మన కమ్యూనిటీలో కొంచెం పద్ధతిగా వ్యాపారం చేస్తాం, కొంచెం నీతిగా మాట్లాడతాం, మన డబ్బుల కోసం మనమే ఆలోచిస్తాం, పక్క వాళ్ళ డబ్బుల కోసం చూడమనేది. ఇది మన బ్లడ్లో వచ్చింది. అంటే మనం ఒకటి కాదు, మన కమ్యూనిటీలో ముందు మన బ్లడ్లోంచి తరతరాల నుంచి మనకు వచ్చిన బ్లడ్లో. సో ఇది జనరేషన్ ఇట్లే ఈ మంచి నెట్వర్క్ వచ్చినప్పుడు ఒకరినొకరు చూసి ఇన్స్పైర్ అవుతా మంచి విలువలు పాశ్చాత్యంగా కాకుండా, అంటే రెండో ఏరియా ఏంటంటే మన వాళ్ళు అందరితో కలిసి ఒక మందు తీసుకుంటేనో గొప్ప వాళ్ళు అవుతారో, ఒక పార్టీ అయితేనో గొప్ప వాళ్ళు అవుతారో కాదు. ఇటువంటి ఈవెంట్స్ అటెండ్ చేసి ఒకరినొకరు చూసి వ్యాపారాలు ఎలా పనిచేస్తున్నారు చూసి ఇటువంటి ఈవెంట్స్లో మీరు ఇన్స్పైర్ అయ్యి ఒకరినొకరు తెలుసుకొని సంబంధాలు పరిచయం చేసుకొని వాళ్ళతో అందరికీ మన కమ్యూనిటీకి కావాల్సిన వ్యాపారం ఇచ్చుకుంటూ పోతే ఇది అందరికీ బాగుంటుంది. ఇటువంటి ఎన్నో కమ్యూనిటీ ఈవెంట్స్ చేసే ఆర్గనైజేషన్స్ వెల్ఫేర్కి అందరికీ ఉపయోగపడుతుంది. అందరి కమ్యూనిటీలో ఒక మంచి పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్క చోట పొలిటికల్ కనెక్షన్, బ్యూరోక్రటిక్ కనెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇట్లా మీరు కూర్చున్నప్పుడు మంచి అధికారులతో మీరు పరిచయం తీసుకోవచ్చు. ఇందాక శ్రీనివాస్ గారు వచ్చినారు, మన డిప్యూటీ సెక్రటరీ లింగమూర్తి గారు, ఆయన ఈజ్ ఈక్వలెంట్ కలెక్టర్ గారు, ఆయన కూడా ఇట్లా అధికారులు మీకు తెలుస్తారు. మన కమ్యూనిటీలో ఎక్కడెక్కడ కూర్చోండారు వాళ్ళు మీరు కలిసి మనం నెట్వర్క్ డెవలప్ చేసుకొని సెక్రటరీలు ఏదైనా అవసరం కావాల్సింటే ఏదైనా హెల్ప్ తీసుకోవడం. జిఎస్టీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చినారు, ఇటువంటి పరిచయాలు వస్తాయి. వీళ్ళతో ఏదైనా అవసరం కావాల్సింటే వాడుకోవచ్చు. ఇటువంటి ప్లాట్ఫామ్స్ మీరు మంచి ఉపయోగపడకంగా వాడుకోవచ్చు. ఇటీవల కాలంలో మన కమ్యూనిటీలో నా దగ్గరికి నేను అతి సీనియర్ కాదు, అటు యంగ్ కాదు కాబట్టి చాలామంది పెళ్లి సంబంధాల కోసం అడుగుతూ ఉంటారు. చిన్న కారణాల వలన పెళ్లి సంబంధాలకు చిన్న కోరికలు, చిన్న కారణాల వలన పెళ్ళిళ్ళు లేట్ చేసుకుంటా 30-32 సంవత్సరాల వరకు పోయి లాస్ట్కు డిస్కౌంట్ చేసి అసలు మనిషి ఉంటే చాలని పెళ్లి చేసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అది ఎంతోమంది నేను చూస్తున్నా. ఇప్పుడు మేమందరం కూడా చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్లనే 50 సంవత్సరాలు 52 సంవత్సరాలు నా కొడుకు నేను పెళ్లి చేసిన, నేను అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలు నేను కూడా మా కొడుకుకి నేను చేయందిస్తాను. సో వాళ్ళకు కూడా మనం చేయందిచ్చినట్టుది. మీకు అందరికీ నేను విన్నపం చేస్తున్నా, పిల్లలకి ముందు నుంచే మీరు తయారు చేసి నేర్పియండి. 22 నుంచి 24, 25, 26 మధ్యలో పెళ్లి చేస్తే వాళ్ళకు కూడా కొత్త ఆలోచనలు. ఎందుకంటే ఒకసారి డబ్బులు సంపాదించడం మొదలు పెడితే సొంత కోరికలు వస్తాయి, సొంత ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఏదైనా చూసి పెళ్లి చేసుకోవాలంటే ప్రతి ఒక్క కంపారిజన్స్ వస్తాయి. అందువల్ల లేట్ అయిపోతుంది. మన కమ్యూనిటీలో చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రాహ్మణులు, వైశ్యులు, మార్వాడీస్ చూస్తే ఈరోజు కూడా 22, 23 సంవత్సరాలే, జైన్లు చూస్తే 21 సంవత్సరాన్ని పెళ్లి చేస్తున్నారు. ఒక మన కమ్యూనిటీనే చదువు అనే కానీ, లేకపోతే ఒక వ్యాపారం అనే కానీ, సెటిల్ కావాలి కదా అనే కానీ, లేదా జీతం పెరగాలనే కానీ పెళ్ళి లేట్ చేస్తారు. దయవుంచి నా విన్నపం ఏంటంటే ఆ పెళ్ళిళ్ళ దగ్గర కొంచెం ఫోకస్ పెట్టండి. చిన్న కోరికలు తగ్గించుకోండి. ఆస్తి అనేవాడు మనిషికి ఒక జీలు ఉంటే ఎంతైనా సంపాదిస్తారు. మేమంతా పెద్ద ఆస్తులతో వచ్చిందేం కాదు. అందరం ఇక్కడ మాట్లాడిన అందరూ కూడాను సొంతంగా మన భవానీ సురేష్ ఉన్నాడు, కుర్రోడు, తను సొంతంగా ప్యాషన్తో డెవలప్ చేసి వ్యాపారం చేసినాడు. మోస్ట్ ఆఫ్ జీవీబీఎల్ మెంబర్స్ అంతా కూడా వాళ్ళ సొంత ప్యాషన్తో సొంత ఆలోచన డెవలప్ అయిన వాళ్ళు, ఎవరు కోట్లలో పుట్టి పెద్ద ఆస్తిపరులై వచ్చిన వాళ్ళు కాదు. ఎట్లయినా డబ్బులు సంపాదించడం అనేది మినిమం నీడ్ చూసుకోవాలా. లైఫ్ వానికి మంచి ప్యాషన్ ఉందో చెక్ చేసుకోండి, కులం మంచి ఫ్యామిలీ చెక్ చేసుకోండి, వాళ్ళ కుటుంబం చూసుకోండి. తొందరగా దాన్ని 24, 25, 26లో చేస్తే వాళ్ళకు కూడా ఒక పిల్లలతో మంచి కాలం, మీరు కూడా గ్రాండ్ చిల్డ్రన్తో కొంచెం టైం ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళని పిల్లలను కూడా లైన్లో పెట్టడానికి మీకు అవకాశం దొరుకుతుంది. నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్పుకుంటూ పోతున్నా, పెళ్ళిళ్ళల్లో మనం లేట్ చేయొద్దండి, ఖచ్చితంగా వెనకబడిపోతారు. ఖచ్చితంగా పిల్లలకి రేపు రీప్రొడక్షన్ సిస్టమ్ కూడా ఏజ్ పెరిగితే పిల్లలు మళ్ళీ వాళ్ళకి కలగడం కష్టమైపోతుంది. సో మీరు ఖచ్చితంగా ఇటువంటి ప్లాట్ఫామ్స్ని దానికోసం కూడా వాడుకోండి. ఈ నెట్వర్క్ చేసినప్పుడు నేను ప్రతి ప్లాట్ఫామ్లో చెప్తుంటా, వెళ్ళిన చోట ఈ నెట్వర్క్లో దాన్ని కూడా వాడుకోండి. వీలైన తొందర వరకు పిల్లల్ని తొందరగా పెళ్లి చేసే రకంగా తయారు చేయండి. అండ్ ఖచ్చితంగా మన కమ్యూనిటీలో డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. ఆస్తుల మీద పెట్టుబడి పెట్టరు. ల్యాండ్స్ మీద ఏదో రూపాయిన్నర వడ్డీకి ఇస్తామా, 2 రూపాయల వడ్డీకి ఇస్తామా,
ఎవరైనా ₹3 వడ్డీ ఇస్తాడు, వాని ఆఫీస్లో రిసెప్షన్లో కూర్చొని వానికి ఫ్రీగా ఇచ్చొస్తారు, మళ్ళీ వానితో డబ్బుల కోసం పంచాయతీ చేస్తారు. ఖచ్చితంగా ల్యాండ్స్ మీద పెట్టండి. ల్యాండ్స్ అనేది గత 40 నుంచి 50 ఏళ్లలో ఆల్మోస్ట్ నేను చేసే 1990 నుంచి భూములు అనేది ప్రతి ఒక్క చోట పెరుగుతున్నాయి. మన జనాభా పెద్ద జనాభా, అందరికీ ల్యాండ్స్ మీద ఎక్కువ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ల్యాండ్స్ కానీ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ ఖచ్చితంగా పెరిగేటియే. మీరు అనవసరంగా దాన్ని తీసుకొని మీరే వడ్డీ కోసం ఇచ్చుకోనో ఎవరో కూర్చొని వాళ్ళకి ఇచ్చుకునే బదులు ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ ద ల్యాండ్స్ దట్ విల్ హెల్ప్ యూ ఎవ్రీ వన్. అండ్ అది ఈరోజు వెల్త్ మనం చూస్తే, ఎందుకంటే మనం ఒక రాజులకు కానీ ఒక కమ్మవారికి కానీ ఒక కాపులకు కానీ మనం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నామంటే వాళ్ళ దగ్గర ల్యాండ్స్ ఉండడం వల్లనే వాళ్ళ నెట్వర్క్ పెరిగిపోతుంది. మన వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ₹2 వడ్డీ ఇస్తారా, ₹3 ఆలోచిస్తారు. కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో రావాలంటే డైరెక్ట్గా వ్యాపారం చేస్తానికి ఎవరు రావట్లేదు. ఖచ్చితంగా ఐరల్గా పెడతాను, నేను విన్నపం చేస్తున్నా. సో చాలామంది ఇంకా ప్రముఖులు వచ్చినారు, వాళ్ళు కూడా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన మా GBPL సోదరులకి, ఇంత తక్కువ టైంలో ఈ 1000 మంది మెంబర్లు చేసి సంవత్సర కాలంలోనే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని ఒక పెద్ద కుటుంబంగా GBPL కుటుంబంగా తయారు చేసినందుకు మన రాజశేఖర్ గారికి, వాళ్ళందరి మిత్రులకు, వాళ్ళ శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఇక్కడికి పిలిచి ఈ 2 నిమిషాలు మీతో ముచ్చటించేదానికి అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.